అందరికీ నమస్కారం. ఈరోజు మనం మానవ చరిత్రలోనే అత్యంత కీలకమైన ఆవిష్కరణల్లో ఒకదాని గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే రాత. అసలు రాత ఎలా పుట్టింది, దాని వెనుకున్న కథ మనం అస్సలు ఊహించలేనిది, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది తెలుసా. ఇది కేవలం అక్షరాల కథ కాదు, మన నాగరికత గతినే మార్చేసిన ఒక అద్భుతమైన టెక్నాలజీ కథ. సరే, మరి ఈ కథలోకి వెళ్ళడానికి ముందు ఒక విచిత్రమైన ప్రశ్న వేసుకుందాం. ఒక ఫుట్బాల్ ఆటకు వేల ఏళ్ల క్రితం నాటి ఒక పెద్ద సామ్రాజ్యానికి అసలు ఏమైనా సంబంధం ఉంటుందా? వినడానికే వింతగా ఉంది కదూ. కానీ వాటి మధ్య చాలా బలమైన, ఆశ్చర్యకరమైన సంబంధం ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. సమాధానమేంటంటే, ఆ రెండూ కూడా పూర్తిగా ఊహాజనిత నియమాల మీద ఆధారపడి నడుస్తాయి. అంటే ఫుట్బాల్ అయినా ఒక సామ్రాజ్యమైనా కొన్ని లక్షల మంది కలిసికట్టుగా పనిచెయ్యాలంటే వాళ్లందరూ ఒకే రకమైన కల్పిత నియమాలని నమ్మి వాటిని పాటించాలన్నమాట. అయితే ఈ ఊహాజనిత నియమాలు అనే కాన్సెప్ట్ మానవ సహకారానికి ఎలా పునాది వేసిందో కొంచెం లోతుగా చూద్దాం. ఈ ఉదాహరణ చూడండి. ఇక్కడే మనకు అసలు విషయం అర్థమవుతుంది. కొంతమంది టీనేజర్లు ఫుట్బాల్ ఆడాలంటే వాళ్లు ముందుగా ఒకే రకమైన రూల్స్ నేర్చుకోవాలి. ఆఫ్ సైడ్ అంటే ఏంటి, ఫౌల్ అంటే ఏంటి, ఇవన్నీ కల్పిత నియమాలే. కాని కొన్ని కుక్కపిల్లలు కలిసి ఆడుకోవాలంటే వాటికే రూల్ బుక్ అవసరం లేదు. ఆడటం వాటి జన్యువులలోనే ఉంది. సో ఇక్కడ మనకు అర్థం కావాల్సిన కీలకమైన విషయమేంటంటే, మనుషుల్లో సహకారం అనేది మనం నేర్చుకునేది, కాని జంతువుల్లో అది సహజంగా వస్తుంది. సరే, ఇప్పుడు ఈ ఆలోచనను ఒక చిన్న ఆట నుండి ఒక పెద్ద సామ్రాజ్యం స్థాయికి తీసుకెళ్దాం. ఇక్కడే మన మానవ నాగరికత ఒక పెద్ద సవాలును ఎదుర్కొంది. అదేంటంటే ఒక పెద్ద డేటా సమస్య. తేనెటీగల లాంటి ఇతర జీవులను చూడండి. అవి చాలా సంక్లిష్టమైన సమాజాలను నిర్మిస్తాయి. కాని వాటికి అవసరమైన సమాచారం మొత్తం వాటి డిఎన్ఏలోనే నిక్షిప్తమై ఉంటుంది. అందుకే వాటికి మనలాగా లాయర్లు, కోర్టులు అవసరం లేదు. వాటి రాజ్యాంగాన్ని అవి ఎప్పటికీ మర్చిపోవు, ఉల్లంఘించవు. కాని మన మనుష్యుల విషయానికి వస్తే సీన్ మొత్తం రివర్స్. మన సామాజిక వ్యవస్థలన్నీ జన్యువుల్లో లేవు. అవన్నీ మన ఊహల్లో, మనం సృష్టించుకున్న కథల్లో ఉన్నాయి. అంటే చట్టాలు, ఆచారాలు, వీటన్నింటినీ మనం నిరంతరం గుర్తుపెట్టుకోవాలి, తరతరాలుగా నేర్పిస్తూ ఉండాలి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, రాజు హమ్మురాబీ చట్టాలున్నాయి. అవేమైనా డిఎన్ఏ ద్వారా వాళ్ళ పిల్లలకు వెళ్లాయా? లేదు కదా. దీని అర్థమేంటంటే, మన జ్ఞాపక శక్తే మన సమాజానికి పునాది. మరి ఆ జ్ఞాపక శక్తి ఫెయిలైతే అంతే, మొత్తం సామాజిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. ఇక్కడే కథలో అసలు ట్విస్ట్ మొదలైంది. ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నడపాలంటే ఎంత సమాచారం కావాలో అంత సమాచారాన్ని నిల్వచేయడానికి మన మెదడు ఏమాత్రం సిద్ధంగా లేదు. అక్కడే అసలు సమస్య మొదలైంది. ఒక పెద్ద సామ్రాజ్యం యొక్క డేటాను మేనేజ్ చేయటానికి మన బ్రెయిన్ సరైన పరికరం కాదు. దీనికి ముఖ్యంగా 3 కారణాలున్నాయి. 1, దాని స్టోరేజ్ కెపాసిటీ చాలా తక్కువ. 2, మనం చనిపోయినప్పుడు మన మెదడులోని సమాచారం మొత్తం మనతో పాటే పోతుంది. ఇక 3వది, అన్నింటికన్నా ముఖ్యమైనది, మన మెదడు అసలు ఈ రకమైన డేటాను హ్యాండిల్ చేయడానికి తయారవ్వలేదు. ఎందుకంటే మన మెదడు వేల సంవత్సరాలుగా అడవుల్లోని మొక్కలు, జంతువుల గురించి, చుట్టూ ఉన్న మనుషుల గురించి సమాచారాన్ని గుర్తుంచుకోవడానికి పరిణామం చెందింది. అంతేగాని లక్షల కొద్దీ పన్నుల లెక్కలు, వేల కొద్దీ ధాన్యం బస్తాల వివరాలు, ఇలాంటి భారీ సంఖ్యలను గుర్తుంచుకోవడం మన మెదడుకు దాదాపు అసాధ్యం. చూసారా, ఒకవైపు మన మెదడుకేమో పరిమితులున్నాయి, మరోవైపు సమాజం పెరిగే కొద్దీ అవసరాలు పెరుగుతున్నాయి. ఈ రెండింటి మధ్య ఉన్న గ్యాప్ వేల సంవత్సరాల పాటు మానవ పురోగతికి ఒక పెద్ద అడ్డంకిగా, ఒక బాటిల్ నెక్లాగా నిలిచిపోయింది. సమస్య ఎంత పెద్దదో చూడండి. పన్నులు, అప్పులు, వనరులు, వీటన్నిటికీ సంబంధించిన లక్షలాది డేటా పాయింట్స్. ఊహించుకోండి, లక్షల కొద్ది వివరాలు. ఇవన్నీ కేవలం జ్ఞాపకశక్తితో నిర్వహించడం ఒక్క మనిషికి సాధ్యమయ్యే పనేనా? ఖచ్చితంగా కాదు. ఈ టైం లైన్ను గమనించండి. వ్యవసాయ విప్లవం మొదలయ్యాక సుమారు 5000 సంవత్సరాల పాటు మానవ సమాజాలు ఒక స్థాయి వరకు పెరిగి ఆగిపోయాయి. వాటి డేటా అవసరాలు మన మెదడు సామర్థ్యాన్ని దాటిపోయినప్పుడు అవి కుప్పకూలిపోయాయి. కాని క్రీస్తుపూర్వం 3500 ప్రాంతంలో దక్షిణ మెసొపొటేమియాలో ఏదో ఒక అద్భుతం జరిగింది. మానవ చరిత్ర గతినే మార్చేసిన ఒక బ్రేక్ త్రూ వచ్చింది.
ఈ పెద్ద, క్లిష్టమైన సమస్యను చివరకు పరిష్కరించిన వాళ్లే ప్రాచీన సుమేరియన్లు. ఈ కథలో మన హీరోలు వాళ్లే. సో క్రీస్తుపూర్వం 3500 నుండి 3000 మధ్య దక్షిణ మెసొపొటేమియాలో ఎవరో తెలియని కొందరు మేధావులు ఈ డేటా సమస్యకు ఒక శాశ్వత పరిష్కారాన్ని కనిపెట్టారు. అది అనుకోకుండా జరిగింది కాదు. ఒక పెద్ద సమస్యను గుర్తించి దానికి తెలివిగా ఆలోచించి కనుగొన్న సొల్యూషన్ అది. ఆ పరిష్కారం ఒక కొత్త రాజో, ఒక కొత్త చట్టమో కాదు. అదొక టెక్నాలజీ. మన జీవపరిమితులను దాటడానికి ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన ఒక టెక్నాలజీ. అదే రాత. అంటే సమాచారాన్ని మనం మెదడులో కాకుండా మెదడు బయట నిల్వ చేయడానికి, ప్రాసెస్ చేయడానికి కనిపెట్టిన ఒక అద్భుతమైన వ్యవస్థ. ఇక ఇక్కడ అన్నింటికన్నా ఆశ్చర్యకరమైన విషయమేంటో తెలుసా? మానవుడు రాసిన మొదటి మాటలు ఏవో ప్రేమ కవితలో, గొప్ప తత్వశాస్త్రమో కానే కాదు. అవి కేవలం పన్నుల లెక్కలు, ధాన్య నిల్వల చిట్టాలు. ఈ రాత అనే ఆవిష్కరణ మానవ జ్ఞాపకశక్తి అనే సంకెళ్ల నుండి మన సామాజిక వ్యవస్థను విడిపించింది. ఈ యొక్క అద్భుతమైన సాంకేతిక ఆవిష్కరణతోనే నగరాలు, పెద్ద పెద్ద రాజ్యాలు, ఆ తర్వాత గొప్ప సామ్రాజ్యాలు ఏర్పడటానికి దారి ఏర్పడింది. ఈ యొక్క ఆవిష్కరణతో మానవ నాగరికత పూర్తిగా ఒక కొత్త శకంలోకి అడుగుపెట్టిందన్నమాట. చూడండి, మన మొదటి డేటా సంక్షోభాన్ని రాత పరిష్కరించింది. మరి ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న, భవిష్యత్తులో ఎదుర్కోబోయే డేటా సంక్షోభాలను ఏది పరిష్కరిస్తుంది? ఇది మనందర్నీ ఆలోచింపచేయాల్సిన ప్రశ్న. దీని గురించి తప్పకుండా ఆలోచించండి. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.